వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. భారతదేశంలో పిల్లలను అర్థం చేసుకునే తల్లిదండ్రులు ఉన్నారా? తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న సంబంధాలు ఎలా ఉన్నాయి? ఇప్పటి తరం ఎలా ఉంది ఏంటి? దీని మీద మాట్లాడడానికి ఈరోజు మనతో ఎంవి ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ ఆర్ వెంకటరెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. వెంకటరెడ్డి గారు, సరే, ఈ బాలల హక్కులు వీటి మీద ప్రధానంగా పనిచేస్తున్నారు మీరు. బాల కార్మిక వ్యవస్థ కావచ్చు, బాల్య వివాహాలు కావచ్చు, బాలల విద్య కావచ్చు, దీని మీద పనిచేస్తున్నారు. అయితే ప్రధానంగా ఎంవి ఫౌండేషన్ వర్క్ ఏంటి? ఇది ఒక్కటేనా? ఇంకేమైనా సీరియస్ వేరే వర్క్స్ ఏమైనా ఉన్నాయా? ఇది ఓన్లీ తెలంగాణ, దేశవ్యాప్తమా, ప్రపంచవ్యాప్తంగా ఉంది? దాంట్లో మీ పాత్ర ఏంటి? థ్యాంక్ యూ అండి, నన్ను ఈ చర్చకు పిలిచినందుకు. ముఖ్యంగా ఇది బాలల ప్రపంచంలోకి మేము 32 సంవత్సరాల కింద అడుగుపెట్టాం. అయితే ఈ ప్రపంచం అర్థం కావడానికి మాకే సమయం పట్టింది. పెద్దలతోనే అప్పుడు చాలా సంస్థలు, సంఘాలు పెద్దలతోని పనిచేస్తున్నారు. రైతు కూలీలతోని కానీ, మహిళలతోని కానీ, మహిళా సంఘాలతోని కానీ. అప్పుడు మేము గ్రామాల్లో, రంగారెడ్డి జిల్లా గ్రామాల్లో తిరిగినప్పుడు పిల్లలను పిల్లల పరిస్థితులు చూస్తే కొంచెం అర్థం కాలే మాకు. ఎందుకు ఈ పిల్లలు బడికి వెళ్ళడం లేదు? జీతాలు ఎందుకు చేస్తున్నారు? అండ్ సొసైటీ, సమాజం కూడా నార్మల్ ఉండే. పెద్ద ఇప్పుడున్న చర్చ లేదు పిల్లల మీద. అప్పుడు ఎంవి ఫౌండేషన్‌గా పెద్దల పనులన్నీ సంఘాలకు వాళ్ళకు వదిలిపెట్టి పిల్లల కోసం ట్రై చేద్దామని చెప్పి మొదలుపెట్టిన పని ఇది. ఇది మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ అనేది శాంతా సిన్హా గారు ఫౌండర్ మెంబరు, ప్రొఫెసర్ గారు. సో వాళ్ళతో కలిసి గ్రామాలు తిరుగుతున్నప్పుడు అర్థమైంది ఏంటంటే పిల్లల సమస్యలు కూడా పెద్ద సమస్యలే. అండ్ ఇంకొకటి, ముఖ్యంగా పిల్లల మీద పని చేయకుంటే భవిష్యత్తు తరాలను మళ్ళీ పేదరికంలోకి వచ్చి మళ్ళీ వాళ్ళని సంఘాలు కట్టే కన్నా వాళ్ళని ఎడ్యుకేషన్ వైపు మళ్ళించవచ్చు కదా అనే ఒక ప్రశ్న. ఆ ప్రశ్నతోనే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో కొన్ని గ్రామాల్లో జీతాలున్న పిల్లల్ని జీతాలు మాన్పించి, అప్పుడు చట్టం ఉండే, ఇప్పుడు కూడా ఉంది, 1976 బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ అని. ఆ చట్టం తీసుకొని ప్రయత్నం చేశాము. చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉండే. ఒక నిశ్చలమైన గ్రామాల్లో, నార్మల్గా ఉన్న గ్రామాల్లో ఈ జీతం చెయ్యొద్దు, అప్పులు ఎగ్గొట్టొచ్చు అనే ఒక ప్రచారం చేయడంతో కొంచెం టెన్షన్స్ అయినాయి. బట్ ఇందులో ఈ పిల్లల్ని కాకుండా మిగతా పిల్లలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. జీతం ఉన్న పిల్లలేనా, మేము కూడా ఉన్నాం కదా. అట్లా మేము పిల్లల ప్రపంచంలోకి పిల్లల ప్రశ్నలతోనే వాళ్ళ వైపు వెళ్ళడం జరిగింది. అది ఇంకొకటి, రెండవది మేము ముఖ్యంగా అనుకున్నది ఏంటంటే ఆ ప్రాంతంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా పటిష్టం చేయాలి. మేమే బడులు పెట్టొద్దు, ఉన్న బడులను ఎట్లా చేయాలని అవన్నీ కొన్ని నేర్చుకున్నాం. అక్కడ కమ్యూనిటీతోని ఎట్లా పనిచేయాలి, అక్కడ ఫలితాలు సాధించడం ద్వారా మిగతా మండలాలకు వెళ్ళడం రంగారెడ్డి జిల్లాలో. అదేవిధంగా రాష్ట్రంలో మిగతా జిల్లాలకు ప్రభుత్వాలు కూడా కొంత పనిచేసినాయి అప్పుడు. ఆ తర్వాత సర్వశిక్ష అభియాన్ అని దేశవ్యాప్తంగా ఒక ప్రాజెక్ట్ వచ్చింది, పెద్ద ప్రోగ్రామ్, గవర్నమెంట్ ప్రోగ్రామ్. అందులో ఈ బాల కార్మికుల పనిని శంకర్పల్లికి వచ్చి చూసి మా రాష్ట్రాలు కూడా చేయండి అని ప్రభుత్వాలు కోరినాయి, సంస్థలు కోరినాయి. అప్పుడు మేము దాదాపుగా 10-15 రాష్ట్రాల్లో, అస్సాం నుంచి మొదలు పెడితే కాశ్మీర్, మధ్యప్రదేశ్, బీహార్, ఇంకా ఆ ప్రాంతాలు పోతే ఆ ప్రపంచం ఇంకా వేరే ఉంది. అక్కడి నుంచి మొదలైతే ఈ ప్రక్రియను ఐఎల్ఓ, యూనిసెఫ్ వాళ్ళు కూడా గమనించి యూరోప్ దేశాలు కూడా ఫండింగ్ చేస్తుండే ఆఫ్రికా దేశాలకు చాలా ఈ విద్య కోసం. కానీ బడి బయట పిల్లలు, బాల కార్మికుల మీద అంత అవగాహన, స్పష్టత లేదు. మేము అప్పటికే ఒక స్పష్టతకు వచ్చినాం. బడికి వెళ్ళని పిల్లలందరూ బాల కార్మికులే. ఓ డెఫినేషనే సంచలనాన్ని సృష్టించింది. సో దాంతో ఆఫ్రికా దేశాలలో ఉన్న ఎన్జిఓస్ వాళ్లకు సహాయకారిగా ఉండడం, ఉగాండా, ఇథియోపియా, ఘానా అండ్ సెంట్రల్ అమెరికన్. సో ఒక ప్రయాణం, చిన్న గ్రామంలో శంకర్పల్లిలో మొదలైన ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దాన్ని ఎంవిఎఫ్ మోడల్ అంటారు. ఇంకొకటి ఏరియా బేస్డ్ అప్రోచ్, క్రియేటింగ్ చైల్డ్ లేబర్ ఫ్రీ జోన్స్. అది మనము ప్రపంచానికి ఇచ్చిన ఒక వినూత్నమైన కార్యక్రమం. ఆ కార్యక్రమంలో చాలా విషయాలు నేర్చుకున్నాం. సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది. మేమంతా కొంచెం యాక్టివిజం నుంచి వచ్చినాం.
ఈ కలెక్టర్ ఏం పని చేస్తాడో తెలవదు. మాకు అసలు సిస్టమ్ ఎట్లా పనిచేస్తదో అంత నేర్చుకున్నది గూడా ఈ ప్రాసెస్‌లో మేము చాలా నేర్చుకున్నాం. వాళ్ళ బాధ్యతలేంటి? అండ్ చట్టం ఏంటి? ఇవన్నీ గూడా ఆహ్, చాలా నేర్చుకున్నాం. చాలా ఒడుదుడుకులు ఎదుర్కొన్నాం. అండ్ విజయాలు గూడా సాధించాం. ఇన్నేళ్లుగా మీరు బాలల సంబంధించి పనిచేస్తున్నారు కదా! ఇప్పటి తరం పిల్లలకు, ఈ సమాజానికి పూర్తిగా ఏమన్నా ఘర్షణ ఉందా? ముఖ్యంగా తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఘర్షణ ఉందా? ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడున్న సమాజాన్ని? ఇప్పుడున్న పిల్లల్ని? పిల్లలంటే చిన్న పిల్లలని కాదు. కనీసం టీనేజ్ పిల్లల్ని. చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. పెద్దలకు, పిల్లలకు మధ్యన ఘర్షణ. అండ్ పిల్లలు ఒక తరం, మూడో తరం మేము చూస్తున్నాము. ఆహ్, ఇప్పుడున్న పిల్లల గురించి మాట్లాడాలంటే, పేద వర్గాల్లో ఉన్న పిల్లలు ఒక ఎత్తు. ఈ పిల్లలకున్న కష్టాలు, దుఃఖాలు, ఈ పిల్లలకున్న అవసరాలు, అవకాశాలు చాలా దూరం. ఇంకొకటి ఈ పిల్లల గురించి మాట్లాడాలంటే పేద వర్గాల పిల్లలు, ఆ తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, రోజు కూలీ చేసేవాళ్ళు. ఇప్పటికి గూడా హైదరాబాద్‌లో రోజు పొద్దున్నే మన నగరాలు శుభ్రం చేసే కార్మికుల పిల్లలు అన్నం తినకుండానే స్కూలుకి వెళ్తారు. అండ్ డిస్ట్రెస్ ఫ్యామిలీస్, వయలెన్స్, హింసాత్మకమైన కుటుంబాల నుంచి వచ్చిన ఫ్యామిలీస్ ఇప్పుడు పెరుగుతుంది ఇంకా. అండ్ మద్యం ఆహ్, వరదలై పారుతున్న క్రమంలో తండ్రులు, బాధ్యత రాహిత్య తండ్రులను కూడా చూస్తున్నాం. ఆ పిల్లలకు, ఆ సమాజము, ఆ తండ్రులకు, ఆ తల్లులకు మధ్యన ఉండే ఘర్షణ ఒకటైతే, ఈ మధ్య మిడిల్ క్లాస్ పెరిగినాం. మధ్యతరగతి కుటుంబాలు, రెండో తరం చదువుకున్న కుటుంబాలివి. మొదటి తరం నుంచి రెండో తరం బ్రేక్ అయిందది. ఈ మొదటి మాట్లాడుకున్నదేమో ఇంకా మొదటి తరం. ఇంకా చదువుకు కదలలేదు వాళ్ళ తల్లిదండ్రులు. ఈ రెండో తరంకి మిడిల్ క్లాస్, మధ్య తరగతి ఆస్పిరేషన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు సాధించనివి పిల్లల ద్వారా సాధించొచ్చు అనే ఇంకొక ఆశలు, ఆశయాలు ఈ పిల్లల మీద ఉన్నాయి. దీంతో పాటుగా విద్యా వ్యవస్థలో ప్రభుత్వాలు స్పందించలేదు ఈ డిమాండ్‌కు. ప్రజల నుంచి వచ్చే చదువుకొచ్చే డిమాండ్‌ను ప్రభుత్వాలు స్పందించని కారణంగా ప్రైవేట్ యాజమాన్యాలు దుంకినాయి ఇందులో. యాక్చువల్లీ ప్రైవేట్ స్కూల్స్ అంటే లాభాపేక్ష లేకుండా నడపాలి. కానీ మనం ఇప్పుడు చూస్తున్నాం మన రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో లాభాపేక్షతోని వచ్చిన రెసిడెన్షియల్ స్కూల్సు, ప్రైవేట్ స్కూల్సు, గల్లీ గల్లీకి వచ్చిన స్కూల్సు, అండ్ పింటి కొద్దీ రొట్టె లాగా ఉన్న స్కూల్సు. ఎంత డబ్బు ఉంటే అటువంటి స్కూలు. ఇవన్నీ రావడంతోని ఈ పిల్లల హక్కుల పట్ల, పిల్లల మనోభావాలను అర్థం చేసుకోవడంలో ఈవెన్ ప్రభుత్వ పాఠశాలలు, ఈ పేద వర్గాలు వెళ్తున్న పాఠశాలలు, వీళ్ళన్నిటిలో పెద్దలు ఉంటారు అన్నీ. ఈ పెద్దలకు మీరడిగిన ప్రశ్న, పిల్లలకు మధ్యన ఉండే అంతరం చాలా పెరుగుతుంది. ఇంతకుముందు ఒక తరం కింద కుటుంబాలు డిస్కస్ చేసేది, కష్ట నష్టాలు చెప్పుకునేది పిల్లలకు. అండ్ పిల్లలు కూడా భాగస్వాములయ్యేది ఆ పనులల్లో. ఆ డిస్కషన్‌లో కూడా భాగస్వాములయ్యేది. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఒక 2 ప్రపంచాలలో పెరుగుతుంది. ఆ 2 ప్రపంచాలు, ఒకటి వర్చువల్, రెండోది ఫిజికల్. మనతోని మాట్లాడేది 10 నిమిషాలైతే 50 నిమిషాలు వర్చువల్‌లో ఉంటున్నారు. అర్ధగంట మనతోనుంటే అర్ధగంట వాళ్ళు వర్చువల్‌లో. సో, ఈ బయటి ప్రపంచానికి కనెక్షన్ ఫిజికల్‌గా కాకుండా వర్చువల్‌గా ఉండే ప్రపంచంలో ఉన్నారు. ఇది పేద వర్గాల నుంచి కూడా మేము గమనిస్తున్నాము. ఇది అర్థం చేసుకునే ఘర్షణలో పిల్లలు మనోభావాలు, పిల్లలు ఏమనుకుంటున్నారంటే, ఈ పెద్దలెప్పుడు మారతారనుకుంటున్నారు. పెద్దలేమనుకుంటున్నారంటే, ఈ పిల్లలెప్పుడు మారతారని. అండ్ పెద్దల్లో ఇంకొక ప్రాబ్లమ్ ఏముందంటే, మేము గమనిస్తున్నది, వీళ్ళు పెరిగిన తీరు, వీళ్ళ బాల్యము, ఇవన్నిటిని నెమరు వేసుకొని, అయ్యో! మా పిల్లలు ఇట్లున్నారేంది, మేము అలా కాదు గదా! అని ఒక చర్చకు స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి పిల్లలకు హక్కులుంటాయి. పిల్లలు మాట్లాడే హక్కు ఉంటుంది. పిల్లల మనోభావాలుంటాయి. వారికి
వారి డ్రెస్సింగ్ గానీ, వారి హెయిర్ స్టైల్ గానీ, ఈ మధ్య చాలా చర్చలైతున్నాయి హెయిర్ స్టైల్స్ మీద. ఈ హెయిర్ స్టైల్ ఎప్పుడైనా ఉంది గానీ అన్నీ మర్చిపోతాం మనం. ఇప్పుడున్న హెయిర్ స్టైల్ ఇప్పుడున్న క్రికెట్ ప్లేయర్సో, సినిమా యాక్టర్సో ఎవరో ఒక ప్రభావం చూపిస్తున్నారు కాబట్టి ఆ ప్రభావం సమాజం మీద ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని అర్థం చేసుకునే ఒక పేద వర్గాల నుంచి వచ్చే పిల్లలకు ఉండే కష్టాలు వేరే, మధ్య తరగతి నుంచి వచ్చే పిల్లలకు ఉండే కష్టాలు వాళ్ళ సమస్యలు వేరే. అండ్ ఉన్నత వర్గాల్లో పిల్లలకు గూడా అన్నీ హాయిగా ఉన్నాయా? జూబ్లీ హిల్స్‌లో, బంజారా హిల్స్‌లో కార్లున్నాయి, 5 కార్లున్నాయి. అంటే ఆ పిల్లలకుండే సమస్యలు వేరే. సో, పిల్లల్ని అర్థం చేసుకునే సమాజం ఇంకా ఎమర్జ్ కాలేదనేది మాకనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయండి వీళ్ళ మధ్య? తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య గాని, టీచర్లకు, పిల్లలకు ఎటువంటి సమస్యలొస్తున్నాయి? ముందుగా స్కూల్స్ కనుక తీసుకుంటే స్కూల్ క్లాస్ రూమ్ ఈజ్ నాట్ హోమోజెనస్. సో, ఆ క్లాస్ రూమ్‌లో పిల్లలతోని టీచర్లు అవలంబించే తీరు ఏదైతే ఉందో, అది చాలా ఈచ్ చైల్డ్‌కి సెపరేట్‌గా ఉండాల్సిన అవసరం. కానీ అది హోమోజెనస్‌గా క్లాస్ రూమ్‌లో అందరినీ సమానంగా చూసే ఒక ప్రక్రియ ఏదైతే ఉందో, దాంతోని పిల్లలు విత్‌డ్రా అయితున్నారు. మాట్లాడకపోవడము, అండ్ టీచర్లు ఎంగేజ్ గాకపోవడము, లేదా ఒక ఎలీట్ ఇప్పుడున్న మార్కుల పద్ధతి, మంచి మార్కులొచ్చిన పిల్లలు, క్లాస్ ఫస్ట్ పిల్లలు, 99.99 వచ్చిన పిల్లలు, ఈ ఈ పిల్లల దృష్టి ఉంటుంది గానీ క్లాస్ రూమ్‌లో ఒక వినూత్నమైన నైపుణ్యాలు గల పిల్లలున్నారు. పాటలు పాడగలరు, చెట్లెక్కగలరు. బట్ వాళ్ళు పిల్లలు ఎప్పుడు గూడా అనుకుంటున్నదేందంటే, అరె! నా స్కిల్‌ని ఎందుకు గుర్తించరు వీళ్ళు అనే ఒక దృక్పథంతోని పిల్లలున్న క్రమం, ఆ అంతరం చాలా. ఇక ప్రభుత్వ పాఠశాలల్లోనైతే ఈ ఈ ముందు చెప్పినట్టుగా వివిధ రకాలైన సామాజిక, ఆర్థిక వనరులు లేని పిల్లలు, ఒక్కోసారి చాలా క్లాసెస్ హంగ్రీ క్లాసెస్. అంటే ఆకలితో ఉన్న తరగతి గదులవి. రాత్రి డిన్నర్ చేసిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేయని పిల్లలు చాలామందుంటారు మన తరగతి గదులలో. సో, వాళ్ళకున్న మైండ్‌లో, ఆ ఇళ్ళల్లో ఉన్న టెన్షన్స్, ఇక్కడున్న స్కూల్‌లో వాతావరణానికి మధ్యన చాలా పెద్ద ఆహ్, ఘర్షణ ఉంది. అర్థం చేసుకుంటారా లేదా అనే ఒక ఎప్పుడైనా ప్రశ్నించినా గానీ, అది సమాధానం చెప్పే స్థితి లేకుండా, అంటే ఆ నైపుణ్యత లేదు కాబట్టి, ఆ ప్రశ్నను స్నప్ చేసే అవకాశాలున్నాయి. కాబట్టి పిల్లలేం చేస్తున్నారంటే, ఇగ ప్రశ్నించడమే మానేసి, ఇక వీళ్ళకి అర్థం కాదు ఇంతకుముందు చెప్పినట్టు, వీళ్ళు మనల్ని అర్థం చేసుకోలేరు అనే ఒక స్థితిలో ఇక మిడిల్ క్లాస్ వచ్చేసరికి ఈ పిల్లల్లో చాలా ఎక్స్‌పోజర్ ఉంది. ఇవి మనము మొబైల్స్ వాడడంలో మనకేమైనా ఇబ్బందుంటే వాళ్ళే మన టెక్నీషియన్స్. అండ్ అంత ఐక్యూ లెవెల్స్. మనం ఎంత చదివి ఫోన్‌ను చేసినా ఒక 2 మినిట్స్‌లో టకటక చేస్తాడు. ఇంక చేసి మనల్ని అంటాడు, ఎన్ని సార్లు చెప్పాలి అంటాడు. దట్ ఈస్ ద ఐక్యూ లెవెల్స్ దాన్ని రేస్‌ను మనం అందుకోలేని తనంతోని ఇన్‌కెపాసిటీ ఆఫ్ అడల్ట్స్. ఆ ఇన్‌కెపాసిటీస్‌తోని స్నబ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మనం ఒప్పుకోని స్థితిలో ఉన్నాం మనం. ఆ పిల్లలతో డీల్ చేసే విధానంలో. కాబట్టి ఎస్పెషల్లీ గర్ల్స్ ఇప్పుడు వాడుతున్నారు, మొబైల్స్ వాడుతున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటున్నారు. వాళ్ళకి ఫ్రీడమ్ మీద మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు చదువుతున్నారు. ఒక్కొక్క దాంట్లో వస్తున్నాయి, రీల్స్ వస్తున్నాయి. ఇవన్నిటి ఎక్స్‌పోజ్ అవుతున్నారు. కానీ మా చిన్నప్పుడు అని వాళ్ళ మదర్ మొదలుపెట్టేసరికి విత్‌డ్రా అయిపోతుంది. రూమ్‌లో కూర్చుంటుంది. వీళ్ళతోని ఇగ లాభం లేదు అనే ఒక స్థితికి వస్తుంది. కాబట్టి ఈ ఫ్రీడమ్‌ను, ఈ ఉత్సాహాన్ని, ఈ నాలెడ్జ్‌ను డెఫినెట్‌లీ అందులో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ నియంత్రించే బదులుగా వారికి సహాయకారిగా ఉండే ఒక ప్రక్రియ మనము సమాజంలో డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం బాల్యాన్ని చాలా లాస్ అయ్యే ప్రమాదం. వచ్చే తరాలను మనం సరి అయిన సిటిజన్స్‌ను తయారు చేయని పరిస్థితి ఉంది. దీనికి తోడుగా రెసిడెన్షియల్ స్కూల్స్, పిల్లల తల్లిదండ్రులకు దూరంగా ఉండే స్కూల్స్, అది ప్రైవేట్ గాని, మన గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ గాని,
ఒకసారి ఈ మధ్య ఒక రీల్ వచ్చింది. ఒక చైల్డ్ ఆళ్ళమ్మ "నువ్వు మాట్లాడించు నేను ఎళ్ళిపోవాలి ఈ స్కూల్ నుంచి" అంటుంటాడు. సో, ఆ స్ట్రెస్ ఏందంటే ఒక సమాజంలో తల్లిదండ్రులతోని ఉండడం అనేది చాలా ముఖ్యము. దాన్ని మనము డీరైల్ అయితున్నామా అనేది ప్రమాదం. ఇప్పుడు చదువుల విషయంలో ఉన్న పోటీ తల్లిదండ్రులు వాడు ఇట్లా చదివాడు, ఈమె చూసావా బ్రహ్మాండంగా అయింది. స్కూల్లో పోటీ ఒకళ్ళు 99.9 లేకపోతే 100%, ఒకళ్ళు 60%, ఈ మధ్యలో వాళ్ళ పోటీ పెడుతుంటారు కదా. ఈ పోటీ వల్ల కూడా వచ్చే సమస్యలు ఏంటి అసలు? యాక్చువల్లీ పోటీ వల్ల ఒక పెద్ద ప్రమాదం ఏంటంటే, విద్యా వ్యవస్థ నుంచి లక్షలాది మంది వెలివేయబడుతున్నారు. ఇట్స్ ఎన్ ఎక్స్‌క్లూజన్. ఆహ్, అంత పదం ఎందుకు వాడుతున్నానంటే నేను, ఈవెన్ నారాయణ, చైతన్యలు, రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిట్లో గూడా మనం చూసేది వందల మందిని. మిగతా ఎక్కడున్నారు అనే ప్రశ్న వేయకపోతే ప్రభుత్వాలు అంతమందిని కూడా మేము పనికిరామా ఈ పోటీలో అనే ఒక ఈ సమాజానికి మేము పనికిరామా న్యూనత. అది చాలా పెరిగిపోయింది. మేము ఈ కొన్ని మంది పిల్లల్ని డ్రాప్ అయ్యిండ్రు. మళ్ళీ వెళ్ళాం. ఏందిరా అంటే, నాకు చదువు రాదన్నారు సార్ టీచరు. అరే! నీకు టీచర్ చదువు చెప్పాలి కదా! రాదని ఎట్లా అంటారు అంటే, ఏమో సార్ మా టీచర్ అన్నది నాకు కూడా వస్తలేదు సార్. వాడు కూడా డిసైడ్ చేసుకో. నాకు రాదు సార్ చదువు. నేను పోను సార్. సో, ఎంత డేంజర్ అది. ఒక చైల్డ్‌ను మనము స్కూల్‌కి తీసుకొచ్చి, చదివించి నీవు చదవగలవు అని చెప్పే దానికి భిన్నంగా, నీవు చదవలేవు అని చెప్పేదే ఈ మార్కుల సిద్ధాంతం. అండ్ ఈ మార్కులలో ఈ ట్రాప్‌లో స్పెషల్లీ స్కూల్స్ వేశాయి మొదలు ట్రాప్. ఈ సమాజంలో తల్లిదండ్రులకు ఈ ఆలోచన రావడానికి కారణం కమర్షియలైజేషన్ ఆఫ్ ది స్కూల్స్. మా స్కూల్‌లో వస్తే మన రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా చూస్తూనే ఉంటాం టీవీలలో, దాంట్లో దీంట్లో వచ్చిన వాడినే వచ్చి నంబర్‌లేసి అంటే చదువు యొక్క డెఫినిషన్‌నే మార్చేశాం కాబట్టి, ఈ డెఫినిషన్ మారడంతోని మేము చిన్నప్పుడు స్కూళ్ళలోకి పోయినప్పుడు డప్పు కొట్టేవాడు ఉండేది మా క్లాస్‌లో. వాడు హీరోనే. పాటలు ఇంకా వాడే పెద్ద హీరో. పాటలు పాడేటోడంటే వాడి వెంటనే తిరిగేది మేము. వాడు మాకు లీడర్. నౌ ఇట్ ఈస్ నంబర్స్ వచ్చినోడు పెద్దవాడు. అండ్ ప్రాబ్లమ్ ఏందంటే నంబర్స్ వచ్చినవాడు వేరే వాళ్ళతోని కలిసిమెలిసి తిరగడం అనేది ఒక తక్కువ చేసి చూసే ప్రమాదం ఉంది. అండ్ పేరెంట్స్ నుంచి కూడా టీచర్స్ నుంచి అరే వాళ్ళతోని సోపతి చేయొద్దు, వాళ్ళతోని తిరగొద్దు అనే దశకొచ్చినాం. సో, సమాజంలో ఈ ఎక్స్‌క్లూజన్ అనేది ఈ పోటీ ప్రపంచం చేస్తున్న ప్రమాదం ఇది. ఈ ప్రమాదం నుంచే మనం ఎన్ని ఫోర్త్ సిటీలు, ఫిఫ్త్ సిటీలు, టెక్నికల్ సిటీలు కట్టినా ఇందులోకి సమన్యాయం అనే మూల సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని మనం ఉల్లంఘించిన వాళ్ళమే. అండ్ ఆల్ స్కూల్స్ ఆర్ వయోలేటింగ్ దట్ ఈక్విటీ అండ్ జస్టిస్ అనే సూత్రానికి భిన్నంగా మన విద్యా వ్యవస్థ నడుస్తుందనేది ఆందోళన ఉంది. కానీ మనలాంటి వాళ్ళం మాట్లాడే వాళ్ళం చాలా మైనారిటీ అయిపోయినాం. ఎంత మైనారిటీ అంటే మనల్ని కూడా వెలివేసేటట్టున్నారు. అరే మీదేం నడుస్తదా? మీరేదో చెప్తున్నారు సూత్రాలు గాని. పాతకాలం పాతకాలం సూత్రాలు చెప్పడం కాదు బాబు. ఇప్పుడు పోటీ ప్రపంచము. అండ్ సీఎంస్, పీఎంస్ ఆర్ సేయింగ్ దట్ పోటీ ప్రపంచం. మనం పిల్లల్ని మార్కెట్‌కి తయారు చేస్తున్నామా? సమాజానికి తయారు చేస్తున్నామా? అనేది మొన్న సీఎం ఒక కాలేజ్ ఇనాగ్రేట్ చేస్తూ ఇది కార్పొరేట్‌కు ధీటుగా ఉంటది. కార్పొరేట్‌కు ధీటుగా మన స్కూల్ ఉండాలనా? మన స్కూల్‌కు ధీటుగా కార్పొరేట్ ఉండాలనా? ఇది మనము తెలుసుకోవాలి. అంటే తెలియక. అంటే ఈ పొలిటీషియన్స్ కూడా ఏం డిబేట్ చేస్తుండ్రు, ఎటువైపు సమాజాన్ని తీసుకుపోతుండ్రు అనేది వాళ్ళకు కూడా ఒక ఐడియా లేదు. ఈవెన్ పోలీస్ స్కూల్ ఒకటి ఓపెన్ అయింది. పోలీస్ స్కూల్ ఓపెన్ అయింది. పోలీస్ హెడ్ ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ స్టడీడ్ ఇన్ గురుకుల స్కూల్. ఇది కార్పొరేట్‌కి ధీటుగా ఉంటది మా స్కూల్ అని. యూ స్టడీడ్ ఇన్ ఎ గవర్నమెంట్ స్కూల్ యార్. మీరు ప్రభుత్వ పాఠశాలలో చదివిండ్రు. మిమ్మల్ని ప్రొడ్యూస్ చేసింది. అండ్ మీరు దాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. అండ్ ప్రభుత్వ పాఠశాలలో ఒక్క అడ్వాంటేజ్ ఏందంటే వివిధ శక్తులు ఆ గ్రామంలో ఉన్న వివిధ వృత్తుల వాళ్ళు ఒక స్కూల్‌కి రావడానికి అవకాశం ఉంది. ఇప్పటికి గూడా. పేద వర్గాల్లో గూడా వివిధ కులాలున్నాయి. కులం దేశంలో ఉంది. అటువంటి వాళ్ళు గూడా ఆ స్కూల్‌లో ఉంటున్నారు.
ఎక్కువ శాతం పేదలున్నారు. కానీ ఈ ఈ డైనమిజంను మిస్ చేస్తది ఈ మెరిట్. మెరిట్ ఈజ్ ఎక్స్‌క్లూజన్ నా ఉద్దేశంలో. అంటే మీరు మెరిట్‌కి వ్యతిరేకమా అనొచ్చు నన్ను. చదువుకి వ్యతిరేకమా అనొచ్చు నన్ను. కానీ చదువు అంటే డెఫినిషనే ఒక సమాజంలో ఒక మంచి పౌరులను తయారు చేసే సమాజం ఉంటే వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా సమాజానికి మేలు చేస్తారు. ఈ ద్వేషము, విద్వేషాలు ఇన్ని భావాలు అక్కడి నుంచే వస్తాయి. సో, అక్కడ మనము బీజం వేయడమే ఒక కాంపిటీషన్ పెడుతున్నాం కాబట్టి దాని మీద చర్చ జరగాల్సిన అవసరం. ఇప్పుడు ఈ విజయం ర్యాంకులు సంపాదించినోడే విజయం సాధించినట్టు అని క్లాస్ రూముల్లో మిగతా వాళ్ళని గేలి చేసే పరిస్థితి ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ర్యాంకులు సంపాదించడం కోసమే చూస్తుంటారు. ఈ ర్యాంకులు విజయం అని చెప్తున్న ఈ ర్యాంకులు సంపాదించిన వాళ్ళు సమాజంలో వాళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యారు అనడానికి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా? అట్లా ఏమైనా పరిశీలించారా మీరు? మిగతా వాళ్ళంతా ఫెయిల్ అయిపోయారు, ఈ 10 ర్యాంకులు సంపాదించిన వాళ్ళే నెంబర్ 1 అయిపోయారు సమాజంలో అని అట్లా ఏమైనా ఉందా ఆ పరిశీలనలో? ఐ థింక్ అది నెంబర్ 1 ర్యాంక్ సంపాదించిన వాళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళు సక్సెస్. ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే సక్సెస్ అంటే ఇంతకుముందు సమాజానికి ఏమైనా చేస్తే సక్సెస్ అనేది. ఇప్పుడు 1000 కోట్లు ఉన్నోడు సక్సెస్, 2000 కోట్లు ఉన్నోడు సక్సెస్ అయిపోయేసరికి ఆ డెఫినేషన్‌లో వాడు సక్సెస్. అలా ఉన్న అంబానీ కొడుకేమో నెంబర్ 1 ర్యాంకర్ కాదు కదా. కాదు. కానీ దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లమ్. అయితే ఈ సక్సెస్ గాళ్ళు కూడా అప్పుడప్పుడు కోట్లు, 1000 కోట్లు కాబట్టి సక్సెస్ కింద వస్తారు. కానీ సామాన్య జీవితాలు గడుపుతూ ప్రజలకు సహాయకారిగా ఉండే వాళ్ళు సక్సెస్ నా దృష్టిలో. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తే జనగాంలో రూబేన్ అని ఉంటాడు. ఒక 70 ఏండ్ల వృద్ధుడు. ఎప్పుడో 10th, 6th, 7th చదివి ఉంటాడు. ఆయన ఎండాకాలం పిల్లలకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీస్తాడు. ఎండాకాలం అండ్ జూన్. ఎందుకంటే ఈ జూన్‌లో తల్లిదండ్రులందరూ వ్యవసాయ పనులలో ఉంటారు. బిజీ. వాళ్ళు ఒక్కరోజు పోతే దాన్ని మనం అంటాం కదా, సీజన్ విత్తనాలు వేయాలి ఆ రోజు. సో ఈ రూబేన్ అనే పెద్ద మనిషి అందరు సర్టిఫికేట్లు తీసి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి తిరిగి వాళ్ళందరి పిల్లల్ని హాస్టళ్ళలో జాయిన్ చేస్తాడు. బ్యూటిఫుల్ కదా. ఇది కదా సమాజానికి. నేను అడిగాను రూబేన్, ఎందుకు చేస్తున్నావు నాయన ఇది అంటే, సార్ దేశ్కే లియే అన్నాడు. దేశం కోసం. ఎంత బ్యూటీ అంటే. ఇంకొకటి చెప్తాను నేను. బుచ్చయ్య అని అచ్చంపేటలో ఉంటాడు, ఐనోల్ గ్రామం. అతను కూడా డ్రాప్ అవుటే. కానీ ఆ ఊర్లో హై స్కూల్ రావడానికి 30 ఏండ్ల కింద భాగవతం ఆడి ఒక గుంపుని జమ చేసి ఓ 10 ఊర్లలో పోయి, అప్పుడు క్యాష్ తక్కువ కాబట్టి వడ్లు, బియ్యము, పప్పు, ఉప్పు ఏమిస్తే అది తీసుకొని వాడిని అమ్మి అప్పుడు క్యాష్ కట్టాలి స్కూల్ అప్గ్రేడేషన్ చేసిండు. బ్యూటిఫుల్. ఆ స్కూల్ ఇప్పటికి హై స్కూల్గా నడుస్తుంది. సో నేను అంటున్న ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు, అంటే వేల మంది, లక్షల మంది. దీస్ ఆర్ ఆల్ ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్. అండ్ వీళ్ళ ప్రభావంతోనే సమాజం నడుస్తుంది. ఈ మెరిట్ వాళ్ళతో నడుస్తలేదు. మెరిట్ వాళ్ళు కార్పొరేట్ కంపెనీలలో అక్కడిక్కడ పనిచేస్తుండవచ్చు, జీతం వస్తుండవచ్చు. కానీ సమాజంలో ఒక పౌరుల మధ్యన సహాయ సహకారాలుగా ఉండే మనుషులుగా ఎదిగే వాళ్ళు వీళ్ళు. నేను ఎప్పుడు లాస్ట్ బెంచ్ వాళ్ళ సంగతి ఏందని అడుగుతాను. నేను ఏ స్కూల్కి పోయినా, ముందు బెంచ్ వాళ్ళని అడగండి ప్రశ్న అంటే, లాస్ట్ బెంచ్ వాళ్ళు కదా సొసైటీకి మనకు. అండ్ దట్ డెఫినేషన్ మారాల్సిన అవసరం ఉంది. అండ్ ఆల్ డ్రాప్ అవుట్స్ కానీ యావరేజ్ స్టూడెంట్స్ కానీ సమాజంలో చేస్తున్న మార్పు చాలా పెద్ద మార్పు. అది నేను గమనించాను. వేల గ్రామాలు తిరిగాను కాబట్టి వాళ్ళతో కూర్చొని వింటుంటే ఒక్కొక్క పనిని, చిన్న పనే, అది పెద్ద మనకు కనిపించకపోవచ్చు కానీ ఒక చిన్న పని. మౌలాలి అని 2002లో పరమేష్ అనే పిల్లగాడు 14 ఏళ్ళ జీతగాడి పిల్లల్ని డ్రాప్ అవుట్, ఈ మౌలాలి ఇంటర్లోనో 10థ్లో మొబిలైజ్ చేస్తూ, జీతం ఉన్నా కానీ ఎంత నమ్మకం అంటే 14 ఏండ్లకు కూడా చదవగలడు అనే నమ్మకం ఇచ్చి ఆ బాబును బ్రిడ్జ్ కోర్సులో చేరిస్తే మొన్ననే వానికి డాక్టరేట్ వచ్చింది జియాలజీలో. ఆ జియాలజీ చేసిన పరిశోధన వాళ్ళ ఏరియాలో గ్రౌండ్ వాటర్ గురించి చేసింది.
ఆమ్రాబాద్ మనకు తెలుసు కదా ఆ ఏరియా. ఆ ఏరియాలో గ్రౌండ్ వాటర్ గురించి వాట్ ఏ కంట్రిబ్యూషన్. అండ్ మౌలాలి అనే సింపుల్ వ్యక్తి స్కూలు మెరిట్ కాదు అని అన్న వ్యక్తి ఒక పెద్ద మేధావిని తయారు చేసి, అండ్ ఈ ప్రాసెస్‌లో మౌలాలి కూడా చదువుకున్నాడు. వాడు డాక్టరేట్ అయ్యిండు. మౌలాలి కూడా డాక్టరేట్ అయ్యిండు హిందీలో. సో, సమ్‌వేర్ ఎక్కడో సామాన్యులు చేస్తున్న అసామాన్యమైన పనులను గమనించని స్థితిలో మనం సమాజం ఉండడానికి వీల్లేదు. వాళ్ళందరితోని ఈ ఈ సివిల్ సొసైటీస్ వీళ్ళందరితోని మనము సమాజం ముందుకెళ్ళాలి యాక్చువల్లీ. వాళ్ళు అస్సలు గ్రాస్ రూట్స్ ఎంత గ్రాస్ రూట్స్ అంటే మారేడుపల్లిలో నేను నిన్న ఒక 200 మంది మహిళలు, మట్టి మనుషులు వాళ్ళు. వాళ్ళు కూర్చొని డిస్కషన్ ఏందంటే, ఈ మారేడుపల్లిలో ఉన్న పిల్లలందరూ చదువుకు కదలడానికి ఏం చేయాలి? ఒకామె వచ్చి చెయ్యి చూసి 5 ఇళ్లల్లో పనిచేస్తదంట. నా చైల్డ్ పోతే కాదు సార్, మా పక్కన ఉన్న పిల్లలు కూడా బడికి పోవాలని తిరుగుతుంది. ఇళ్లల్లో పనిచేసే తల్లి. ఎంత అంటే నేను అంటున్నది ఏంటంటే సమాజంలో ఇటువంటి కాంట్రిబ్యూషన్స్ చేస్తున్న వాళ్ళు చాలా ముఖ్యం. వీళ్ళని తీసివేయడానికి వీల్లేదు. మెరిట్ ఉండనీయండి మెరిట్ జాగాలో. ఇప్పుడు తీసేసేటట్టు కూడా లేము మనం. రివర్స్ పోతామా లేమా కూడా అర్థం కావడం లేదు. ఎంతో పెద్ద ప్రభుత్వం వచ్చి ఒక మంచి ప్రజా ప్రభుత్వం వస్తే గానీ మనల్ని అందరినీ ట్రైన్ చేయాలి మళ్ళీ. అన్లర్న్ చేయించాలి మనల్ని. అంత పని జరగాలి. అసలు ఇప్పుడు ఈ విద్యా విధానం కానీ, పిల్లల పెంపకం, తల్లిదండ్రులు కానీ పిల్లల్ని సరే చదువు మీద ఒత్తిడి పెంచుతున్నారు. కొంతమంది ర్యాంకులు సంపాదిస్తారు, ఉద్యోగాలు లక్షలు కోట్లు సంపాదించవచ్చు. సమస్యలు వస్తే ఎదుర్కొనే శక్తి వాళ్ళకి విద్య కానీ తల్లిదండ్రుల పెంపకం కానీ ఇస్తున్నదా ఇప్పుడున్న తరంలో? ఐ థింక్ దిస్ చాలా ఇంపార్టెంట్ ఈ సమాజానికి. ఇప్పుడు క్లాస్ రూమ్స్ ఏమైపోయినాయంటే లెర్నింగ్ అవుట్కమ్స్ అని, లేకపోతే వానికి చదవడం రాయడం వస్తుందా లేదా అని వాటి మీదనే దృష్టి పెడుతున్నారు. కానీ ఇవన్నీ లైఫ్ స్కిల్స్. ఏమైనా సమస్య వచ్చినప్పుడు చెప్పుకోవడం కానీ, లేదా ఎదుటి వారికి సమస్య వచ్చినప్పుడు వినడం కూడా ఒక లైఫ్ స్కిల్. ఇవన్నీ కూడా స్కూల్స్లలో మిస్ అవుతున్నాయి. అండ్ ఇండ్లల్లో కూడా మిస్. ఇండ్లల్లో ఏమవుతుందంటే ఆ కెపాసిటీ లేనితనంతో తిట్టడము, లేకపోతే కోప్పడము ఇవి చేస్తున్నాం. కానీ వాళ్ళతో ఎంగేజ్ చేసే నైపుణ్యత లేనితనంతో అది ఇండ్లల్లో జరుగుతుంది. అందుకనే మనం ఈ మధ్య చూస్తున్న వాయిలెన్స్ కానీ, సూసైడ్స్ కానీ, పారిపోవడాలు కానీ, వాయిలెన్స్ ఇన్ చిల్డ్రన్ కానీ, ఇవన్నీ కూడా దాని పర్యవసానం. అంటే ఈవెన్ టీచర్స్ కూడా ఆ సమయం ఇవ్వడం లేదు. టీచర్స్ కూడా మార్క్స్ చూస్తాము, లేదా వాళ్ళ ఇప్పుడు 10th క్లాస్ రిజల్ట్స్. కలెక్టర్ ఏం చేస్తున్నాడు, 10th క్లాస్‌లో 90% వస్తుందా లేదా అని మానిటర్ చేస్తున్నాడు. కానీ ఆ జిల్లాలో పిల్లలందరూ ఒక మంచి ఈ స్కిల్స్‌తోని ఉన్నారా లేదా అని చూసే ప్రక్రియ లేదు. సో, అది ఎక్కడో మిస్ అయింది కాబట్టి పిల్లలు ఈ టెన్షన్‌లో ఉన్నారు. ఇటు ఈ స్కిల్స్ పెంచుకునే క్రమంలో ఉన్నప్పుడు ఈ బయటి అడల్ట్స్ మొత్తం కూడా ఇది కాదు మీది మార్కులు మీది ముఖ్యము అనే దశకున్నారు. ఎవరికైనా చైల్డ్‌కి హెల్ప్ చేయడానికి పోయినా గాని, "నువ్వెందుకు పోయినావు అక్కడికి? నీ పనేంది?" అనొచ్చు. అనే సమాజం ఇది. యాక్చువల్లీ నేను ఒక యూఎస్‌లో ఒక స్కూల్‌కి వెళ్ళాను. ఎంత క్యాపిటలిస్ట్ దేశమైనా ఆళ్ళ పిల్లల్ని ఆళ్ళ స్కూల్స్ చూస్తే చాలా నేర్చుకోవాలి మనం. మన నాయకులందరూ పోయి న్యూయార్క్ సిటీ అటు ఇటు తిరుగుతున్నారు గానీ, స్కూల్స్‌కి వెళ్ళి రావాలి మన పొలిటీషియన్స్ యాక్చువల్లీ. స్కూల్‌కి వెళ్ళినప్పుడు ఆ ప్రిన్సిపల్ అందరికి ఏం చెప్పిండంటే, గ్రౌండ్‌లో గానీ, ఎప్పుడు గానీ ఏ పిల్లలన్నా ఎవరికైనా సహాయం చేసే పిల్లలుంటే వాళ్ళ పేర్లు తెచ్చి ఒక డబ్బాలో ఎయండి. సో, ఆ రోజు నేను పోయినప్పుడు ఒక లేస్ పక్కకు పోయింది. సో, వాడు ఊడిపోయింది. పక్క చైల్డ్ లేస్ కట్టిండు. ఇంకోడు బుక్స్ కిందేసుకున్నాడు. ఇంకోడేదో పడబోతుంటే లేపిండు. వీళ్ళందరి పేర్లు ఒక బాక్స్‌లో ఏసిండ్రు. ఆ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్. సో, వాళ్ళకు ఈవినింగ్ ఆ టీచర్ చాక్లేట్ ఇస్తాడు. ప్రైమరీ స్కూల్ పిల్లలు. అంటే ఒక కోఆపరేషన్ అనేది బిల్డప్. నేను అడిగాను, ఏంది ఇది? ఎందుకు ఈ పద్ధతి? నాకైతే అనిపించింది. ఒక స్కూల్ అంటే టీచర్లు, పాఠాలు ఇవి కదా! వీళ్ళకి ఈ ఏజ్ నుంచే మేము అవన్నీ ఇన్కల్కేట్ చేస్తాము. ఒక సహాయ సహకారులుగా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాము. అండ్ అటువంటి ప్రక్రియ లేనందువల్ల పిల్లలు విత్‌డ్రా అవుతున్నారు ఈ మధ్య కాలంలో. ఇంకా
కొంచెం మిడిల్ క్లాస్‌లో 2, 3 బెడ్‌రూమ్‌లు ఉంటున్నాయి. వాళ్ళ రూమ్‌లో వాళ్ళు కూర్చుంటున్నారు. వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటున్నారు. అన్నానికి వస్తుర్రు, పోతున్నారు. ఇది ఇ ఇది పేరెంట్స్‌లో ఒక చాలా డిస్సాటిస్ఫాక్షను. అండ్ ఎవరైనా చుట్టం వచ్చినప్పుడు కూడా ఇండ్లల్లో బయటకొచ్చి, "అరేయ్! చిన్నానొచ్చిండు. చిన్నాన్న ఫస్ట్ పీక్కొచ్చు." అవును. పీక్కొస్తే తప్ప ఆమె బయటికి రాదు. బయటకొచ్చినంక హలో చెప్తది, లోపలికి వెళ్ళిపోతారు. సో, అంటే అటువంటి వాతావరణాన్ని మనము కలిగిస్తలేమా అనేది ఒక్కటే క్రక్స్ ఏమిటంటే వాళ్ళతోని స్పెండ్ చేయడం లేదు. మనం పేద వర్గాలకు సమయం లేదు. యాక్చువల్లీ ఆ పిల్లలకేమో పాఠశాల సమయం ఇవ్వాలి. ఈ పిల్లలను పేదవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు తల్లిదండ్రులు రోజు పొద్దున పోయి సాయంత్రం వస్తారు. వాళ్ళని ఎక్స్‌పెక్ట్ చేయలేం. చాలా టీచర్స్ ఏమంటున్నారంటే వాళ్ళు పట్టించుకుంటలేరు. వాళ్ళు వేస్టు, వాళ్ళు ఇట్లా, అట్లా అని బ్లేమ్ చేస్తారు. కానీ ఆ కుటుంబాల్లో మనం వెళ్తే, పొద్దున వెళ్తే రాత్రి వస్తారు వాళ్ళు. చాలా కష్టజీవులు వాళ్ళందరూ. స్కూలుకు పంపడమే మన మీద విశ్వాసంతోని పంపారు. అది పెద్ద పెద్ద విప్లవం అది. వాళ్ళతో పాటు పనికి తీసుకపోకుండా మన బడికి పంపించారు. అది పెద్ద హ్మ్, నమ్మకంతోని పంపించారు కాబట్టి వాళ్ళను హ్యాండిల్ చేయాలి. మిడిల్ క్లాస్ అయితే తప్పకుండా ఇళ్ళల్లో అంతా ఎడ్యుకేటెడ్ వీళ్ళందరూ. మదర్స్, పేరెంట్స్ అందరూ ఎడ్యుకేటెడ్, చాలా వరకు మిడిల్ క్లాస్. సెకండ్ జనరేషన్ నేను ఇంతకుముందు చెప్పినప్పుడు. వాళ్ళకేమైనా కావాలంటే ఇది స్కిల్‌తో సంబంధించింది. నైపుణ్యాలతో సంబంధించిన విషయం. పిల్లల్ని హ్యాండిల్ చేయడం అందరితో కాదు. వాళ్ళకి కావాలంటే ఇన్‌పుట్స్ తీసుకోవాలి. పేరెంటింగ్ ఇన్‌పుట్స్ తీసుకోవాలి. అండ్ నాయనమ్మలతో కూడా మాట్లాడాలి. యాక్చువల్లీ నాయనమ్మలు, తాతలు కొంచెం చైల్డ్ ఫ్రెండ్లీ. అవును. యూ నో చాలామంది మిడిల్ క్లాస్ పేరెంట్స్ సమ్మర్‌లో అమ్మమ్మల ఇంటికి పోతామంటే, "చదువుకో ఇక్కడ, నువ్వు అక్కడికి పోయి చెడిపోతావు" అంటారు. యూనో ఈ డిఫరెన్స్ చూడండి. సో, సంథింగ్ ఎక్కడో దగ్గర "ఏందిరా పిల్లగాడిని కొడుతున్నావు" అంటారు. తల్లి మన అమ్మలు ఉంటే "పిల్లగాడిని బెదిరిస్తున్నావు ఏందిరా" అంటది. అరే! చదువుతలేడు అంటే, 2 రోజులైనంక చదువుతాడు అంటది. వాట్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. అరే! నిమ్మలంగా చదువుతాడు అంటది. ఎంత బ్యూటిఫుల్ అది. అంటే ఆమెకు తెలుసు సైకాలజీ, మనల్ని పెంచిన తీరు తెలుసు. సో, సమ్‌వేర్ ఎక్కడో చైల్డ్ ఫ్రెండ్లీ కాదు మనం. వి ఆర్ చైల్డ్ అన్‌ఫ్రెండ్లీ. ఆ ఆ ప్రపంచం వస్తే తప్పకుండా మనము ఆహ్, యాక్చువల్లీ చైల్డ్ ఫ్రెండ్లీ ఈజ్ డెమోక్రసీ. ఆహ్, పిల్లలకు అనుకూలంగా ఉండే సమాజము ప్రజాస్వామిక సమాజం. అననుకూలంగా ఉన్నది అంటే ప్రజాస్వామ్యం అని అనలేము. మన తరగతి గదులు గాని, మన ఇండ్లు గాని, మన సొసైటీ గాని, ఆ తరగతి గదులు అవన్నీ ప్రజాస్వామీకరణ వైపు మళ్ళాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఒక మంచి ప్రజాస్వామిక సమాజం ఇవన్నీ రిఫ్లెక్షన్స్ అవే. మనం మనం ఆ పాత్ తీసుకోలేదు కాబట్టే ఈ రిఫ్లెక్షన్స్ ఇప్పుడున్న సమాజంలో ఉన్న ఛాలెంజెస్. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. మార్కులే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ప్రభుత్వ స్కూల్స్‌లో టీచర్లు ఎలా ఉన్నారు? పిల్లల మధ్య, వాళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఉంది? వాళ్ళేమైనా కొంత బెటర్‌గా ఉన్నారా? ప్రభుత్వ స్కూల్స్‌లో సమస్య ఏమైతుందంటే ఒక 60, 70% పిల్లలు ప్రైవేట్‌కెళ్ళిపోయారు. అండ్ ఇంతకుముందులాగా అన్ని వర్గాలకు చెందిన పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో లేరు. చాలా ఆహ్, పేద వర్గాలకు చెందిన పిల్లలు ఆ పాఠశాలకొస్తారు. టీచర్స్ వైపుకొచ్చేసరికి వీళ్ళంతా చాలా ఎక్స్‌పర్ట్స్, చాలా ట్రైన్డ్. వాళ్ళ కెపాసిటీస్ చాలా హై కెపాసిటీస్. అయితే ఆ కెపాసిటీస్‌ను మనము చూసినట్టయితే అంతరం చాలా ఉంది. ఆర్థిక అంతరం ఉంది. సామాజిక అంతరం ఉంది. ఈ అంతరాన్ని అర్థం చేసుకోవడంలో టీచర్స్ కమ్యూనిటీ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె ఎదురుంగా ఉన్న చైల్డ్ యాన్యువల్ ఇన్‌కమ్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ, సంవత్సర ఆదాయం ఆ చైల్డ్‌ది, ఈమెది 2 నెలల జీతం. ఎంత అంతరం ఎక్కువుంది, తక్కువుంది అంటలేను నేను. కానీ ఈమెకున్న ఫెసిలిటీస్ గానీ, ఈమెకున్న విషయాలు గానీ, ఆ పిల్లలకుండే వచ్చిన నేపథ్యాన్ని అర్థం చేసుకోవడంలో కొంచెం ఇబ్బంది ఉంది. దానికి డీగ్రేడ్ గావాలి. అందులో అది మనం చాలా ముఖ్యమైన పని చేయాల్సిన అవసరం ఉంది. సో, వీళ్ళు వెల్ ట్రైన్డ్ గూడా. కానీ ఇంతకుముందు మనం అనుకున్నట్టు ప్రైవేట్ స్కూళ్ళతోని కంపేర్ చేస్తున్నారు ప్రభుత్వాలు గూడా. సో, వీళ్ళ మీద ఒత్తిడి ఎంత పడ్డదంటే,
మీరు మార్కులు తీసుకురావాలి, మీరు పాస్ చేయించాలి, 10వ తరగతి పాస్ చేయించాలి. ఇందులో పడ్డారు గానీ, వాళ్ళు నేర్చుకున్న నైపుణ్యాలను పాఠశాల తరగతి గదిలో నిర్వహించడానికి అంత అటానమీ లేదు టీచర్లకు. పైనుంచి చాలా ఒత్తిడులున్నాయి. బోధన కానీ, ఇన్నోవేషన్ జేయడంలో గానీ, ఏదన్నా ఇన్నోవేషన్ జేయాలన్నా గానీ, వాళ్ళకు అంత సమయం లేదు ఒకటి. రెండోది మెజారిటీ టీచర్స్ విత్‌డ్రా అయిపోయారు. ఇక వీళ్ళకు చదువులు చెప్పడమే బెటరు. పయ్యోడు వినడు. చెప్తే వినరు. ట్రైనింగ్‌లలో చెప్పడానికి ట్రై చేస్తారు వాళ్ళు. ఆళ్ళ బ్యూరోక్రసీలో చాలా డిఫికల్ట్. అది ఎట్లా వచ్చిందో ఆ బ్యూరోక్రసీ గానీ వీళ్ళు చెప్పేది ఏమైనా చెప్తే ప్రశ్న అనుకుంటారు. ఆర్ నెగెటివ్ టీచర్ అనుకుంటారు. ఎవరైనా టీచర్ కొంచెం ఒక మంచి సలహా ఇవ్వడానికి వీళ్ళు. సో, నెక్స్ట్ టైమ్ ఈ టీచరు ఇక చాలులే ఇగ ఈయనకు చెప్పి వేస్ట్ అనే దానికి దిగిండు. సో, మంచి టీచర్స్ యాక్చువల్లీ దే ఆర్ గుడ్ టీచర్స్. ఆ విత్‌డ్రా కావడం అనేది ఇంపాక్టెడ్ ఆన్ క్లాస్ రూమ్స్. సో, అది ఒకటి మేమెప్పుడు టీచర్స్‌తోని మాట్లాడుతున్నప్పుడు ఇది చెప్తున్నాం మీకు. మీరు ఈ పిల్లలు రావడమే చాలా గొప్ప. కొందరు టీచర్స్ విత్‌డ్రా ఎందుకయ్యారంటే, ఈ పిల్లల తల్లిదండ్రులు పట్టించుకోరు. మంచి డ్రెస్‌లో రారు. సరిగ్గా రారు. సో, మేము చెప్పాం మీరు గర్వంగా ఫీల్ కావాలి. ఇటువంటి పిల్లలు రావడమే గొప్పతనము. ఆ స్కూల్‌కి పోయేటోళ్ళు పోయిండ్రు. వీళ్ళకైనా మనం పాఠాలు బాగా చెప్పి తక్కువనే చేర్చుకోవాలి. ఈ స్కూల్ నాది అని. ఈ మధ్య కాలంలో ఆ సోయి పెరిగింది టీచర్లకు. ఇప్పుడు మనం చూస్తున్నాం గ్రామాలలో మేము పాఠాలు చెప్పి తీరుతాం. ప్రశ్నలు అడుగుతున్నారు తల్లిదండ్రులు. మీరు పంపియండి. ఇంకా కొందరైతే డెమాన్‌స్ట్రేట్ చేస్తున్నారు. మా పిల్లల్ని కూడా చేర్పిస్తామని. ఒక ట్రెండ్ పెరిగింది. కానీ ఇది సరిపోదు. ఇది మన తెలంగాణకొస్తే దాదాపుగా 36,00,000 మంది పిల్లలు ప్రైవేట్‌లో ఉన్నారు. ఇట్స్ ఎ 70%, 65% దాదాపు. ఈ సంవత్సరం ఇంకా తగ్గుతారు. సో, ఎక్కడో ఒక దగ్గర ప్రభుత్వ పాఠశాలల్లోనూ పటిష్టం చేయాలి అనే ఒక ప్రోగ్రామ్ వస్తే తప్ప, అందరు వర్గాల పిల్లలు అదే స్కూల్‌కి వెళ్ళాలి అనే నియమం వస్తే, అప్పుడు ఒకరికొకరు నేర్చుకునే ఒక సంప్రదాయం పెరుగుతది. ప్రభుత్వ టీచర్ల మీద కూడా ఒక బాధ్యత పెరుగుతది. ఇప్పుడు మొత్తానికి సమాజంలో పిల్లల సమస్య కాదు, పెద్దవాళ్ళే సమస్య. ఎంత మంచి మాట చెప్పిర్రు మీరు. అదే కదా మీ ఉద్దేశం అయితే అదే కదా. సమస్య పెద్దవాళ్ళు. మారాల్సింది పిల్లలు కాదు పెద్దవాళ్ళు అనేది ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. చాలా విషయాలు చాలా వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.